బస్ స్టాండ్లో నేను బస్ దిగాను, మన కారు ఫోన్ చేస్తే మన డ్రైవర్ కారు తీసుకుని వస్తాడు, మరలా ఫోన్ చేసి మన కారు వచ్చి ఎందుకులే బస్ దిగిన తర్వాత ఆటో ఒక 25 రూపాయలు ఆటో ఇస్తే వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఫోన్ చేసి మన కారు ఎడుకొచ్చి వెయిట్ చేసి ఎందుకని బస్ దిగిన తర్వాత నేను ఒక ఆటో మాట్లాడుకుని, బాబు ఎనమలు కుదురంటే ఓసన మందిరమేగా అన్నాడు. మరి జాడకి వెళ్తాను అని 25 రూపాయలు అడిగితే సరేనని ఎక్కా. విచిత్రమైన సంగతి, అక్కడ ఓసన్న నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని రాసింది. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ ఆటోలో కూర్చొని వేస్తున్నాడు పొగ, సన్నిధి అన్నాడు కదా. ఇట్లాగంటే అప్పుడు ఆ తాగి సిగరెట్ అక్కడ ఆపేసి వచ్చాడు. లోపలికి చూస్తే అక్కడ నా సన్నిధి, ఇప్పుడు దాకా పొగేసింది దేనికినా? సన్నిధికి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, పేరు మాత్రం మందు పెట్టేసుకుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, ఇక్కడ కూడా కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి చుట్టుప్రక్కల, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు బోని మన పాట పెడతారు. ఏ పాట? తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. బోని మన పాట కొట్టి ఇక రెండో పాట మూడో పాట స్టార్ట్ చేస్తారు. ఇక మనకు సంబంధించిన పాటలే ఉండవు. కార్యక్రమం సవ్యంగా సాగాలి కనుక బోని మన పాట కొడితే బాగుంటుంది కనుక దేవుడు కూడా ఒక పాట వేసేస్తే ఆయన కూడా మౌనంగా ఉంటాడు కనుక. మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేసినా ఇట్లాంటి అనుభవాలలో ఎలాంటి ఆశీర్వాదం రాదు. ఖచ్చితంగా చెప్పాలి. నేనేం మిమ్మల్ని మబ్బి పెట్టట్లా, పాలిష్ చేయట్లే, నేను మిమ్మల్ని వంచన చేయట్లా, ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇలాంటి అనుభవాల్లో మీకు ఎలాంటి దీవెన రాదు, ఎలాంటి ఆశీర్వాదం రాదు. అది క్షేమకరమైనది కానే కాదు. తండ్రి కుమారుడిని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు అనంటే ఒక సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలని, అది కూడా యెహోవా దీవించిన చేను యొక్క సువాసన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత దీవించబడిన ఒక చేను ఉందంటే అది నలుగురికి ఎలా ఉంటుంది? ఆహ్లాదకరంగా ఉంటుంది, నలుగురికి ఆశ్చర్యకరంగా ఉంటుంది, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.